రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ముస్తాబాద్లో వినూత్న నిరసన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటోను తాడుతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరల భారం సామాన్యులపై పడుతోందని, పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలను అడ్డు విరుస్తున్న మోడీ ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి అంటే రేపు రాబోయే కాలంలో నిత్యావసర ధరలు కూడా పెరిగేది ఖాయం. ఇవాళ ఏమన్నంటే వీళ్ళు కేవలం ఇలా ఇరాన్ అమెరికా యుద్ధాన్ని బూచిగా చూపుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచాలంటే పెట్రోల్ తక్కువ వాడండి, విదేశీ ప్రయాణాలు తక్కువ చేయండి అని చెప్పుకుంటూనే ఇవాళ ఎక్కడ లేని విధంగా వారి యొక్క అనుయాయులకు దోచిపెట్టే విధంగా, అంబానీ ఆదాయాలకు దోచిపెట్టే విధంగా ఇవాళ వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. ఇవాళ బీజేపీ యొక్క రైతు గోస, బీజేపీ భరోసా అనేది ఇవాళ నోటితో వెక్కిరిస్తూ నొసలితో వెక్కిరిస్తూ నోటితో నవ్వినంత చిన్నంగా ఉంది. ఇవాళ ఒకవైపేమో పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇలా రైతు యొక్క నట్టి విరుగుతుందా విరుగుతలేదా అనేది ఇలా బీజేపీ శ్రేణులు చెప్పాలి. ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు చెప్పాలి. ఇవాళ మరి ఈ భారం రైతు మీద పడుతుందా పడతలేదా అని చెప్పి ఇలా వారే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా రైతు వాడాలంటే, దున్నాలంటే ట్రాక్టర్కు డీజిల్ కావాలి. ఇలా ఎరువుల ధరలు పెంచిండ్రు. ఇవాళ అనేకమైన నల్ల